2014కు ముందు తాను ప్రధాని కాకముందు భారతదేశంలో ఎందుకున్నామా అని ఇక్కడి పౌరులు భావించేవారు. ఇప్పుడు భారతదేశ పౌరులమని చెప్పుకోవటానికి గర్వపడుతున్నారు అని గతంలో నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక మన దేశం నుంచి ఎంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు? వెళ్ళిపోవడం అంటే ఏదో ఎన్ఆర్ఐలుగా కాదు, పౌరసత్వాన్ని వదులుకున్నారు అని చూస్తే లక్షల్లో ఉంటారు. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచే 2014 నుంచి ఇప్పటి వరకు గత 9 ఏళ్లలో, అంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక మోర్ దెన్ 22,000 గుజరాతీలు మన భారతదేశ పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ సిటిజన్స్ అయ్యారు. 22,300. దేశంలో హైయెస్ట్ అంటే మీకు ఢిల్లీకి చెందిన వారు ఇండియన్ సిటిజన్షిప్ వదులుకున్న వాళ్ళు ఎక్కువ మంది. ఢిల్లీ నుంచి 60,000కు పైగా భారత పౌరులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ పౌరులుగా మారారు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే 60,414, 60,414. ఇక రెండవ స్థానంలో, అంటే పౌరసత్వాన్ని వదులుకోవడంలో రెండవ స్థానంలో పంజాబ్ ఉంటుంది. ఈ పంజాబ్ రాష్ట్రం నుంచి 28,117, 28,000 మంది కన్నా ఎక్కువ మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. అంటే ఢిల్లీ, పంజాబ్ తర్వాత 3rd ప్లేస్లో గుజరాత్ ఉంటుంది. భారతదేశంలో భారతీయ పౌరసత్వాన్ని వదులుకునే వారిలో ప్రధానమంత్రి, హోంమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ 3rd పొజిషన్లో ఉంటుంది. ఇక గత దశాబ్ద కాలంలో భారతీయ పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య దాదాపు రెట్టిపోయింది. 2011లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఒక డేటా ఇచ్చింది. ఇటీవల ఆగస్టు 2023లో సుశీల్ కుమార్ మోడీ బీజేపీ ఎంపీ పార్లమెంట్లో అడిగితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లెక్కలిచ్చింది. 2011లో సుమారు 123,000 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. టు బీ ప్రిసైజ్ 1,22,819. ఇది 2022కి వచ్చే వరకు ఒక్క ఏడాదిలో మోర్ దెన్ 2,25,000, టు బీ ప్రిసైజ్ 2,25,620, 2,25,620 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. అంటే ఒక 10 ఏళ్ల పీరియడ్లో భారతీయ పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య సుమారు డబుల్ అయింది. లాస్ట్ 10 ఇయర్స్లో ఇండియన్ సిటిజన్షిప్ వదులుకున్న వారు 17.5 లక్షల మంది. అంటే ఒకవైపు మన ప్రధానమంత్రి మేడ్ ఇన్ ఇండియా, భారతదేశంలో పెళ్లి చేసుకోండి, మేడ్ ఇన్ ఇండియా అని పిలిపిస్తున్నారు. మరోవైపు లీవ్ ఇండియా, ఎగ్జిట్ ఇండియా అనే క్యాంపెయిన్లో భారతీయ పౌరుల సంఖ్య పెరుగుతుంది. అంటే అనేక కారణాలు ఉండొచ్చు. ఒక కారణం చదువుకోవటానికి వెళ్ళి అక్కడే స్థిరపడి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఉద్యోగం చేస్తానికి వెళ్ళి అక్కడే స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. అలాగే సూపర్ రిచ్ కూడా భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాల్లో స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. డ్యూయల్ సిటిజన్షిప్ లేకపోవడం కూడా ఒక కారణం. అంటే భారతదేశ పౌరసత్వాన్ని, మరో దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండడానికి మన దేశంలో అంగీకారం లేదు. అందువల్ల వీళ్ళంతా ఏదో మన దేశం మీద కోపంతోనే పౌరసత్వాన్ని వదులుకుంటున్నామని కంక్లూషన్కి రాలేము. ఎందుకంటే వారు భారతీయ దేశం పట్ల ప్రేమ, అభిమానం ఉన్నా కూడా విదేశాలలో కొన్ని కారణాల రీత్యా స్థిరపడ్డప్పుడు భారతీయ పౌరసత్వం కూడా రిటైన్ చేసుకునే అవకాశం మన దేశ నిబంధనలు ఒప్పుకోవు. ఇప్పుడు అమెరికా, కెనడా 2 దేశాల సిటిజన్షిప్ను కలిగి ఉండొచ్చు. ఇండియా అమెరికన్ సిటిజన్గా ఉండొచ్చు, కెనడా సిటిజన్గా ఉండొచ్చు. సో కానీ భారతదేశంలో అవకాశం లేదు. మన దేశంలో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని పౌరుడు కాదు కానీ గుర్తింపించేటువంటి ఓసీఐ కార్డులు ఉన్నాయి తప్ప భారతదేశ పౌరసత్వము, విదేశీ పౌరసత్వము కలిగి ఉండే అవకాశం లేదు. అందువల్ల దీని పట్ల భారతదేశాన్ని వదిలి వెళ్తున్నారు కనుక ఎన్ఆర్ఐల పట్ల భారతదేశంలో కాక ఇతర దేశాల్లో స్థిరపడ్డారు కనుక
వాళ్ళు ఏదో దేశద్రోహులుగా, వాళ్ళకు దేశభక్తి లేని వారిగా మనమేమి విద్వేషంతో చూడాల్సిన అవసరం లేదు. అనేక కారణాల రీత్యా దేశం వదిలి వెళ్ళేవారు ఉంటారు. నరేంద్ర మోడీ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడు కనుక ఈ కంపారిజన్ చెప్పాల్సి వస్తుంది. 2014కు ముందు తను 2014 వచ్చాక మారింది అని చెప్పాడు కనుక అయ్యా ఇది మారడం కాదు, పరిణామాలు ఇలా ఉన్నాయని చెప్పాల్సి వస్తుంది. కానీ రియాలిటీలో అనేక ఫ్యాక్టర్స్ వల్ల, ముఖ్యంగా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల దేశ పౌరసత్వాన్ని వదులుకుంటుంటారు. అందువల్ల ఒక ప్రోగ్రెసివ్ కంట్రీ ఆలోచించాల్సిన విధానం ఏంటంటే ఈ ఎన్ఆర్ఐల శక్తి సామర్థ్యాల్ని, భారత సంతతికి చెందిన వారి శక్తి సామర్థ్యాల్ని ఏ రకంగా మన దేశ అభివృద్ధికి, మన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలి, ఇండియన్ డయాస్పరాను ఇండియాస్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అవసరాలకు ఉపయోగించుకోవడం ఎలా అనేది మనం ప్రణాళికలు రచించాలి తప్ప ఈ ట్రెండ్ను అరికట్టలేం. ఎందుకంటే రోజు మారుతున్న కొద్దీ, ఎకానమీ గ్లోబలైజ్ అవుతున్న కొద్దీ, ప్రపంచం గ్లోబలైజ్ అవుతున్న కొద్దీ ఈ పరిణామం ఇంకా పెరుగుతూనే ఉంటుంది.